నేను చెప్పే కథ అందరికీ తెలిసే ఉంటుంది. 1730 సంవత్సరంలో తమిళనాడులో వేలు నాచియార్ అనే రాణి జన్మించింది. చిన్నప్పటి నుంచి తను గుర్రపు స్వారీలు, ఖడ్గ, యుద్ధ విలువిద్యలన్నీ నేర్చుకుంది. ఆమె భర్త ముత్తు వడుగనాథరాజు ఒకరోజు బ్రిటిష్ సైన్యం వారి రాజ్యంపై దాడి చేసింది. ఆ యుద్ధంలో తన భర్తను చంపేశారు. అలా రాజ్యం కూడా బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయినా వేలు నాచియార్ భయపడలేదు. నా దేశాన్ని తిరిగి సాధించాలి అని నిర్ణయించుకుంది. అడవుల్లో తను 8 సంవత్సరాలు సైన్యాన్ని తయారు చేసింది. మహిళలలో ప్రత్యేక సైన్యాన్ని కూడా ఏర్పరచుకుంది. ఆ సైన్యంలో కుయిలి అనే మహిళ కూడా ఉండేది. బ్రిటిష్ ఆయుధాల గోదాలను నాశనం చేయడానికి కుయిలి తన శరీరానికి నూనె పూసుకొని తనను తాను త్యాగం చేసి గోదాంను పేల్చింది. వేలు నాచియార్ యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంది. అలా ఇండియన్ ఫస్ట్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్గా పేరు పొందింది వేలు